దినం దేవుని వాగ్దానం. ఈ కాలం ఈ వాగ్దానం మీకోసం. ఈరోజు ఆదివారం అండి. సంఘం అంతా మందిరానికి రావాలి కదా. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే అప్పుడు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ లైవ్ చూస్తూ ఆరాధించండి. ఏ పరిస్థితి, ఇంట్లో ఒకవేళ అనారోగ్యము, ఇంట్లో ఒకవేళ అనుమతి లేకపోతే ఆయా దేశాలు మీ సమయాలు పాటించండి దేవుని ఆరాధించటకు. ఒకవేళ రాత్రి పగలు ఏమైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాలం అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఈ అంత్య దినాల్లో ఎన్నో సమస్యలు కదండి. మనుషులు అసలు ఏటవుతుంది, ఏమవుతుంది, బయటకు వెళ్తే లోపలికి వస్తే గ్యారంటీ యాక్సిడెంట్స్, ఆకస్మిక మరణాలు, రోగాలు, వ్యాధులు. కానీ దేవుని వాక్కు, ఈ దినం వాగ్దానం. ప్రతిదినం దేవుడు నీకు బైబిల్ చదివేటప్పుడు, నీతో మాట్లాడడం, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నిన్ను బలపరచటకు, నేను కాపాడడానికి, అంటే కాపాడే ప్రొటెక్టివ్గా నీ జీవితాన్ని భద్రపరచటకే దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు. కాబట్టి ఎవ్వరూ ఇవి లైట్గా తీసుకోకండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో వస్తుంది వాగ్దానం వినండి, రిసీవ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మీరు ఫ్రెండ్స్కి పంపండి, అనేకులు వినేటట్టు చేయండి. మీరు పొందిన చక్కటి సాక్ష్యాలు మన వాట్సాప్కి ఒక వీడియో చేసి పంపించండి. ఎలా ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, భయపడకండి. ఆయన నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, మిమ్మల్ని విడువడు, ఎడబాయడు, సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. చూడండి, దేవుడు మనకిస్తే ఎంత మంచి మాట ఇస్తాడు. చదువుకుందాం. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును, యెహోవా కృప నిరంతరం ఉండును. యెహోవా నా పక్షముగా, నీ పక్షముగా కార్యం. ఎవరండి మన పక్షంగా కార్యం జరిగించేది? దేవుడే. ఆత్మీకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ప్రతి కార్యం జరిగించే దేవుడే. నేను నీ పక్షముగా కార్యం సఫలం చేస్తాను, నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది ఈరోజు ఎవరండి? ఈరోజు మనోళ్ళు ఎవరు ఏదైనా కార్యాలు జరిగి, ఏదైనా ఇంట్లో పని ఎవరైనా చేస్తారు మనుషులు. కానీ దేవుని కృప ఉంటేనే, దేవుని సహాయం ఉంటేనే ఆయన చేతి కార్యం. నీ చేతి కార్యం అనే పాట అక్షయపడింది, వింటున్నారా? నా పట్ల దేవుడు చేస్తాడు. అందుకే నీ పక్షముగా నేనుండి కార్యం జరిగించదను. నీ పక్షముగా నుండి కార్యం జరిగించదని ఈరోజు వాగ్దానం. ఏ విషయంలో భయపడకండి, ఆయన కృప నిరంతరం నీకు ఉండబోతుంది. దేవుని చేయి పట్టి నడిపించబోతున్నాడు. నీ కుటుంబానికి, నీకు ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ప్రేయర్ చేసుకో, ప్రార్థన నుండు. తప్పక నీకు ఒక మంచి లైఫ్, నీ పట్ల దేవుని కార్యం జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, కృంగుదల్లో, పోరాటాల్లో, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఎందులో ఉన్నా విడిపించి, నిజమైన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి, రక్షణ అనుభవం నడిపించి, నాయన ఎక్కడ దిగజారిపోయిన విడుదలిచ్చి, క్షమించి లేవనెత్తు. నాయన మంచాల మీద ఉన్న బిడ్డలను స్వస్థపరచు. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని బ్లెస్ చేస్తూ వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించు. ఆయా దేశాల్లో ఎవరికి కొరత ఉందో తీర్చు. కోర్టు కేసు ఉంటే కొట్టివేయి, అప్పుల బాధ ఉంటే తీసివేయి, పిల్లలు లేకపోతే గర్భం తెరువు నాయన, రోగాలతుంటే బాగు చేయి అయ్యా, ఉద్యోగం లేకపోతే మంచి జాబ్స్ ఇయ్యి, వివాహం జరిపి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, ఆత్మిక దిగజార్తలే, ఎవరికి ఏది ఉన్నా విడిపించి నామాన్ని గొప్ప చేసుకొని అందరిపై శుభములను పలుకుతున్నాం. మరొక్కసారి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని బ్లెస్ చేస్తూ గొప్ప కార్యాలు జరిగించి, ప్రపంచంలో, భారతదేశంలో ఒక ఉజ్జీవం లేవాలి. జాషువా జనరేషన్ అపోస్తలు మినిస్టర్ రైజ్ చేసి కల్వరి పరిచర్య మా కుటుంబాల మీద కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం మీకు ఇస్తున్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటను గట్టిగా పట్టుకొని ప్రేయర్ చేసుకోండి. రెండోదిగా, ఎంతమంది బెల్లంపల్లి రావాలో ఈరోజు సండే 3 ఆరాధనలు బెల్లంపల్లి, హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అండి. చక్కగా 5 to 6 ఎట్లా ఉంటుంది? 3 ఆరాధనలు 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 9. సెకండ్ సర్వీస్ బ్యాప్టిజాలు, అద్భుతమైన వర్తమానం వర్షిప్ ఉంటుంది 10:30 నుంచి. పొద్దున కూడా ఉంటుంది. ఈవినింగ్ సర్వీస్ ఆరాధన వాక్యంతో పాటు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి కుటుంబాలుగా రండి, దేవుని ఆరాధించండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, పిలుపు దర్శనం కలిగి ఉన్న బిడ్డలు మిస్ చేసుకోకండి. నిజంగా అభిషేకంతో, ఒక మంటతో లేవాలి. 1 year మీ జీవితాన్ని కానీ దేవుని మందిరంలో, దేవుని సంధిలో గడిపి చక్కటి క్లాసులు విని ఆత్మికంగా బలపడి విరగ్గొట్టబడితే అద్భుతమైన అభిషక్తులుగా తయారవుతారు. కాబట్టి బైబిల్ కాలేజ్ తెలుగు మీడియం 1 year రండి బెల్లంపల్లికి. అదేవిధంగా హైదరాబాద్ ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటే కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో వెంటనే మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి, లేదా బెల్లంపల్లికి నేరుగా వచ్చేయండి.
ఇది ప్రత్యేకమైన ప్రకటన. 50 రోజులు ప్రారంభించబడబోతున్నాయండి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో. అక్టోబర్ 15 ముగింపు సభ. ఇది 14 సంవత్సరం 50 దినాలు అతి శక్తివంతంగా దేవుడు మనతో ఉండి జరిగించబోతుండగా అందరికీ ప్రేమతో ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.